కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేరు లేకుండా వారు రాజకీయాలు చేయలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ ప్రజలు బీజేపీపై నమ్మకంతో తమ పాలకవర్గానికి అవకాశం ఇచ్చారని, కానీ పాలకవర్గం ఏర్పడి 2 నెలలు కూడా గడవక ముందే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మేయర్ కొలగని శ్రీనివాస్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి కరీంనగర్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల ద్వారా నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ఏర్పడిన డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు తమ పాలకవర్గం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంపై కూడా స్పందిస్తూ, డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించకుండా ఆ ప్రాజెక్ట్ సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా బీజేపీ పాలకవర్గం పారదర్శకంగా, అవినీతి లేకుండా పనిచేస్తుందని, ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మేధావులు మాట్లాడుతూ ఉన్నారు డంప్ యార్డ్ల గురించి. తప్పకుండా పాలకవర్గం ప్రయత్నం చేసింది. గతంలో 16 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కింద బయోమైనింగ్ టెండర్ పిలిచింది. పనులు కొంతవరకు సాగినాయని తెలిసింది. మరి ఎంతవరకు సాగినాయి, మరి గత సంవత్సర కాలంగా ఏం జరిగిందనేది అధికారులు వెల్లడించాలి. మళ్ళీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తా ఉన్నది. ఎస్బీఎం కింద ప్రతి సంవత్సరం 1-2 కోట్ల రూపాయలు నిధులిస్తా ఉన్నది. ప్లాన్ గ్రాంట్స్ లో ఇప్పటికీ కూడా 25-30 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి వాడడానికి. మీరు ఎక్కడ వాడాలి, ఏ విధంగా వాడాలి, తెలిసి తెలియని మాటలు మాట్లాడి ప్రజల ముందు అభాసుపాలు కావద్దని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. డ్రైన్లు 4 ప్రధాన డ్రైన్లు మానేరు రివర్ ఫ్రంట్ ప్రతిపాదిత స్థలంలో కలుస్తా ఉన్నాయి. 4 డ్రైన్లు తరలించేంత వరకు 4 డ్రైన్లు డైవర్షన్ చేసి మానేరు రివర్ ఫ్రంట్ అవతల ఏదైతే ప్రతిపాదిత స్థలం ఉందో, గతంలో కట్టిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది, కట్టినాకనే కొట్టుకుపోయింది. ఆ చెక్ డ్యామ్ను అవతల వరకు తరలించేంత వరకు ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ డంప్ యార్డు గురించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనికి ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంది. రోజు వచ్చే చెత్తను ఎక్కడికి తరలించాలి? మున్సిపాల్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడికి తీసుకుపోవాలి? అయినా కూడా మా బండి సంజయ్ కుమార్ గారు, మనోహర్ లాల్ ఖట్టర్ గారు తీసుకొచ్చి వారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా పాలకవర్గం తప్పకుండా కూడా ఈ డంప్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలిసి తెలియకుండా 1-2 నెలలకే ఏమైంది బండి సంజయ్ గారు, ఏమైంది, పాలకవర్గం ఏం చేస్తుంది అని ప్రశ్నించే వారికి 50-60 సంవత్సరాలు మీరు చేయలేదు, 10-15 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు, 6 సంవత్సరాల్లో మార్పు చూపించినటువంటి మా నాయకుడు బండి సంజయ్ గారు కరీంనగర్ నగరానికి. కాబట్టి తప్పకుండా కూడా మా పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ఠీకుదా, ఎలాంటి అవినీతికి పాలు లేకుండా, ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా పనిచేయాలనే ఆలోచనతోటి మా పాలకవర్గం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నది. మీరు చేయండి. ఇప్పుడు గతంలో కరీంనగర్లో 65 చోట్ల పనులు స్టార్ట్ చేసి పనులు తవ్వి ప్రజలను ఇబ్బంది పడతా ఉంటే 2.5 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది. ఒక్కొక్క చోట తవ్విన చోట ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా ఆ కాంట్రాక్టర్ని పిలిపించి, ఆ కాంట్రాక్టర్ని ఒప్పించి, ఆ కాంట్రాక్టర్ నిధులిచ్చి మరి పనులు చేయించాల్సిన బాధ్యత మీ మీద లేదా? రాష్ట్ర ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేశారు కదా. అవి చేయకుండా ప్రజలు ఎట్లా గెలిపించారు బీజేపీని, ప్రజలు ఎట్లా ఆదరించారు బీజేపీని, బండి సంజయ్ కుమార్ నాయకత్వానికి ఇంత గొప్ప ఎత్తున ప్రజల మద్దతు ఎట్లా వచ్చింది అని కడుపు మంటతోటి, కళ్ళ మంటతోటి మాట్లాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.
గత 6 సంవత్సరాల్లో కరీంనగర్ ఏ విధంగా ఉందనేది కరీంనగర్ నగరంలో ఏ మూలన ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్పే పరిస్థితి ఉన్నది. అంత గొప్పగా అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్చినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సజీవ సాక్ష్యాలు ఇవి. నగరంలో ఏ మూలకు పోయినా, ఏ వాడకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అభివృద్ధి ఛాయలు కనబడతా ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారా? లేకపోతే మీకు కళ్ళ నుండి చూడలేనటువంటి పరిస్థితి ఏమన్నా వచ్చిందా? మరి ఈ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు స్మార్ట్ సిటీ కావచ్చు, ఒకవైపు అమృత్ 1 and 2 కావచ్చు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఇవన్నీ తెచ్చింది ఎవరు? ఇవన్నీ సాధించింది ఎవరు? బండి సంజయ్ కుమార్ గారు కాదా? ఇవన్నీ మర్చిపోయి మీరు మాట్లాడితే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి ఉండదు. మీ మాటలు నమ్మకనే, మీ యొక్క కార్యక్రమాలు నచ్చకనే బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ నగర ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల కోసం అవకాశం ఇచ్చిండ్రు. నెల కోసమో 2 నెలల కోసమో అవకాశం ఇవ్వలే. గెలిచిన అందరు కార్పొరేటర్లు కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో విశ్వాసంతో, మా మేయర్ గారితో సహా మేమందరం కూడా ఎన్నికల్లో ఏమేమైతే చెప్పినామో అవి పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. ఏ విధంగా నిధులు తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులేంటి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ స్కీమ్ మనం ప్రపోజ్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి పెంచాలనే ఆలోచనతో మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము ఆపల్లో ఉంటే మీరు 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలుగా పోగు చేసినటువంటి డంపు గురించి మాట్లాడతారు ఒక నాయకుడు, డంప్ యార్డ్ గురించి. ఇంకో నాయకుడు రెవెన్యూకు సంబంధించిన భూములు కబ్జాయిస్తున్నాయని మాట్లాడతారు. ఇంకో నాయకుడు అవగాహన లేనటువంటి నాయకులు. రెవెన్యూ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరిది? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. రెవెన్యూ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది. మున్సిపల్ స్థలాలు కాపాడాల్సిన బాధ్యత మున్సిపాలిటీది. అది మరిచిపోయి ఏదో చౌకబారు ఆరోపణలు. మీకు కనుక సాక్ష్యాధారాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా దరఖాస్తు చేయండి. జిల్లా కలెక్టర్ గారి బాధ్యత రెవెన్యూ స్థలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిది. ప్రతిదానికి ఏదో ముడిపెట్టే ప్రయత్నం చేయడం మీ యొక్క చౌకబారు దివాలా కోడు తరానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఒక నాయకుడు మాట్లాడతారు డంప్ యార్డ్ గురించి. డంప్ యార్డ్ 40-50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పూర్ణంగా తయారైనటువంటి డంప్ యార్డ్ అది. బీజేపీ ఎప్పుడు మున్సిపాలిటీల అధికారంలో లేదే. బీజేపీ పార్టీ మొదటిసారిగా నగరపాలక సంస్థలో అధికారంలోకి వచ్చింది. తప్పకుండా డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధితో మా నాయకులు పనిచేస్తా ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. మా మేయర్ గారు, మా పాలకవర్గం ఆలోచన చేస్తా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే మానేర్ రివర్ ఫ్రంట్ పేరు మీద 540 కోట్లు, 550 కోట్లు పెట్టి మానేర్ రివర్ ఫ్రంట్ కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారే. మరి మీకు తెలియదా? మానేర్ రివర్ ఫ్రంట్ ఆనుకోని డంప్ యార్డ్ ఉన్న పరిస్థితి మీకు తెలియదా? డంప్ యార్డ్ నిర్మూలించింది, డంప్ యార్డ్ తొలగించింది, మానేర్ రివర్ ఫ్రంట్ ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈరోజు ఎన్జిటిలో కేసులు వేసిన విషయం తెలియదా? మానేర్ రివర్ పక్కకు డంప్ యార్డ్ ఉంది.
డంప్ యార్డ్ తొలగించాలని ఎన్జిటి దాకా కేసులు పోయిన విషయం మీకు తెలియదా? మళ్ళీ మంత్రుల స్థాయిలో మీటింగ్లు పెట్టి మానేరువరం పూర్తి చేయాలని ఆలోచన చేసినప్పుడు దయచేసి కోరుతా ఉన్నాను, మీరు ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిసారిగా డంప్ యార్డును ఎప్పటి వరకు అయితే తొలగించరో, డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం ఎప్పటి వరకు అయితే చూపించరో అప్పటి వరకు మానేరు రివర్ ఫ్రంట్ అనేది సాధ్యమే కాదు. మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది పెట్టినా ఆ ఖర్చు నిష్ప్రయోజనంగా మారుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించాలి మంత్రులు కానీ అధికారులు కానీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్లాన్ గ్రాంట్స్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులు సిద్ధంగా ఉన్నాయి. స్మార్ట్ సిటీలో డబ్బులు సిద్ధంగా ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉన్నాయి. డంప్ యార్డ్ తొలగించాలంటే అక్కడ బయోమైనింగ్ ప్రాసెస్ కానీ ఇతర ప్రాసెస్ ద్వారా చేయాలంటే రోజు వచ్చే చెత్తను ఎక్కడికి తరలించాలనేది పెద్ద సమస్య. బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతోటి, మీ అందరి సహకారంతో ఎన్నుకోబడి ఇంకా 2 మాసాలు కూడా పూర్తి కాలేదు. ఈ 16వ తారీఖు వస్తే 2 మాసాలు మా పాలకవర్గం ఏర్పడి. కానీ కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వారి కడుపు మంట, వారి కళ్ళ మంట, వారికి ఉన్నటువంటి మానసిక క్షోభ, వారికి ఉన్నటువంటి మానసిక బాధ మరి టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లో కనబడతా ఉన్నది. ఈరోజు మా మేయర్ గారు కులగాని శ్రీనివాస్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడి ఇప్పుడిప్పుడే పాలనను ఎన్నుకోబడ్డ 15 రోజుల తర్వాతనే 90 రోజుల ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రతిరోజు డివిజన్లలో తిరగడం, అధికారులతో సమన్వయపరుచుకుంటూ మా పాలకవర్గం, మా మేయర్ గారు పనిచేస్తూ ఉంటే, మేమందరం పనిచేస్తూ ఉంటే, ఈరోజు మరి మాట్లాడే మాటలు ఏమాత్రం కూడా పొంతలు లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బండి సంజయ్ గారి పేరు తీసుకోకపోతే, పేరు తలుచుకోకపోతే మీకు పూట గడవని పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు పూట గడవని పరిస్థితి వచ్చింది ఈరోజు బండి సంజయ్ గారి పేరు తీసుకోకపోతే. ఎందుకంటే ఈరోజు కరీంనగర్ నగర ప్రజలు బండి సంజయ్ గారిని విశ్వసించి భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో మా పాలకవర్గానికి అవకాశం ఇవ్వడం, దానికి బండి సంజయ్ గారే కర్త కర్మ క్రియ కావడం వల్ల మీకు ఆ బాధ మీ మాటల్లో, మీ చేష్టల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ప్రతి దానికి బండి సంజయ్ గారికి ముడిపెడుతూ 2 మాసాల్లో పని అదేమైంది, ఇదే 2 మాసాలు పూర్తి కాకముందే ఆ పని ఏమైంది, ఈ పని ఏమైంది, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని చెప్పేసి చౌకబార్ ఆరోపణలు, చౌకబార్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు మున్సిపల్ కార్పొరేషన్లో మరి అధికారం చెలాయించింది. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు మరి మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు మున్సిపాలిటీలో కావచ్చు 50-60 సంవత్సరాలు అధికారం చెలాయించింది. మరి అప్పుడున్నటువంటి కరీంనగర్ ఏ విధంగా ఉన్నది? మరి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో